శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న ఫంక్షన్కి వెళ్తానన్నాను కదా, వెళ్ళొచ్చానండి. ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నానన్నాను కదా, సింపుల్గా పోచంపల్లి పట్టు చీర కట్టుకున్నానండి. పోచంపల్లిలో కూడా మళ్ళీ హెవీ బార్డర్ ఉన్నది ఉంది, అది కాకుండా కొంచెం సింపుల్గా ఉన్నది కట్టుకుని సింపుల్గా తయారై వెళ్ళాను. బాగానే వచ్చాను, కానీ వచ్చేటప్పుడే కొంచెం కళ్ళు తిరిగినట్టు చాలా ఎండగా ఉంది. ఇలా ఏసీలో బయటికి మనం వచ్చామనుకోండి, ఇంకా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఎండ తగలడానికి కూడా వడదెబ్బ ఆస్కారం ఉంటుంది. అదే మామూలు వాతావరణంలో ఉండే ఎండలోకి వెళ్ళినా తేడా చేయదు. కానీ అందుకని ఎప్పుడు ఎవరు కూడా సడన్గా ఏసీలోంచి గమ్ముని బయటకు వచ్చేసేయకూడదు. ముందు ఏసీ ఆఫ్ చేసుకుని ఆ మామూలు టెంపరేచర్కి అలవాటు పడే అప్పుడు బయటికి రావాలి. సడన్గా చల్లదనం నుంచి తీవ్రమైన వేడిలోకి వస్తే తొందరగా వడదెబ్బ తగులుతుంది అనమాట. అదండి సంగతి. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ సాయంత్రం పనులు హడావిడిలో పడ్డాను. ఇంతకీ నేను చెప్పేది, నేను మనుషులు మనం ఎలా ఉంటే మంచిది, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని నేను చేసిన వీడియోకి చాలామంది కనెక్ట్ అయ్యారండి. అందరూ మీరు నా కోసమే చెప్పినట్టుంది అన్నారు. ఇది ప్రతి మనిషి జీవితంలోనూ, అంటే సెన్సిటివ్గా మంచిగా ఉండే వాళ్ళ జీవితాలు అన్నింటిలోనూ అనుభవం అవుతూనే ఉన్నదండి. కొంతమంది డక్కాముక్కీలుగా ఉండి ఇదిగా ఉంటారు, ప్రతిదీ సున్నితంగా ఏం తీసుకోరు. వాళ్ళకేం పర్వాలేదు, ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. కాకపోతే కొంచెం సున్నితత్వంగా ఉన్న వాళ్ళకి బాధగా అనిపిస్తాయి. అందరూ అదే అన్నారు, సొంత వాళ్ళే కూడా అలా ఉంటున్నారు అలా అని చెప్పి. ఎవరు ఎలా ఉన్నా ఏమున్నా కూడా మనం మాత్రం చెప్పాను కదా, ఒక గంభీరత్వాన్ని, సీరియస్నెస్ని అలవాటు చేసుకుంటేనే మంచిది. అప్పుడు మనని ఎవరైనా ఒక మాట అనడానికి సంకోచిస్తాడు. నేను ఎప్పుడూ చెప్తాను, మన నెత్తెక్కేసి ప్రతి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడాలి, లేదో ఆగాలి. అంత దూరాన్ని మనిషిని నిలబెట్టిలా ఉండాలి మన చూపు కానీ మన ప్రవర్తన కానీ. అలాగే మంచిగా ఉండి వాళ్ళతో సంతోషంగా మంచిగా అపేక్షగా ఉండే వాళ్ళతో అలాగే ఉండడం. కొంచెం ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మనం దొరకకూడదు. మన కర్మ వాళ్ళ చేత ఏమైనా అనిపించేసుకుందుకు, అది ఎంత దగ్గర రిలేషన్ అవనివ్వండి, అనవసరం. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం కదా. మన ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా ఏది ఉండకూడదు. మనంతటి వాళ్ళం మనం తీర్పుచిన్న అనడం మనం అవసరం లేదు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చాలామంది ఒక్కోసారి తెగ మాట్లాడేస్తూ ఉంటారు, ఒక్కోసారి ఇటో మాట్లాడినట్టు మొహమాలు మార్చుకుంటారు. మగవాళ్ళకు కూడా ఉంది జబ్బు, ఆడవాళ్ళనే అనుకోక్కర్లేదు, మగవాళ్ళలో కూడా చాలామందిలో నేను చూశాను. ఒక్కోసారి అబ్బబ్బా మన ఎంతో మాట్లాడేస్తారు, అలాగా అమ్మ ఇలాగా ఏటో. ఒక్కోసారి మనం ఎరగనట్టు మొహాలు పెడుతూ ఉంటారు మగవాళ్ళు కూడా చాలామంది. ఎవరైతే మనకేంటి, మన అంతటి వాళ్ళం మనం అని చెప్తాను కదా. ఎక్కడైనా సరే మన విలువ మనమే నిలుపుకోవాలి. ఎవరో వచ్చి మన విలువ నిలపరు, మనకి చికాకు కలిగించి మన బుర్రలో ఎక్కువ కాలం నిలుపుకోకూడదు. అది చెత్త కంపు కొడుతుంది. ఎప్పటికప్పుడు చెత్తని ఎలా పడేస్తామో బయట, అలా మనసులో పేరుకుపోయిన చెత్తని, అంటే పిచ్చి అక్కర్లేని ఆలోచనని, మన మనసుని బాధ పెట్టే ఆలోచనల్ని, అంటే బాధ పెట్టే ఆలోచనలు పదే పదే అదే గుచ్చుతుంది మనని. కానీ వద్దు, అది తీసి పడేసేయండి, డిలీట్ చేసేసేయాలి. చేసేసి హాయిగా ప్రశాంతంగా ఉండాలి బుర్ర. అప్పుడే మళ్ళీ మనం చేసే ఇంకో పని ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇలా బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి, బాధే మిగులుతుంది మనకి. అది ఇంకేంటండి సంగతులు. ఇదేంటి, నిన్న ఫంక్షన్ అది బాగా జరిగిందండి, చక్కగా. అన్నీ ఎండ వల్ల అది అంత తినాలనిపించలేదు, కానీ ఐటమ్స్ అవి కూడా బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. కొన్ని ఏవో తిన్న మట్టుకు కొంచెం అన్నీ రుచిగానే ఉన్నాయిలేండి. అది సంగతి. ఇదేంటి, ఎవరు కూడానండి ఎప్పుడు మన మనసుకి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుని, అది కూడా నాకు చాలా ఏళ్ళ అనుభవం తర్వాత నాకు అనిపించింది, మనకి మనమే ప్రిఫరెన్స్ ఇచ్చుకుని మనమే భుజం తట్టుకుని మనకు మనమే ఇదిగా ఉండాలి. అంతేగాని అవతల మనం ఎప్పుడైతే అవతల వాళ్ళు అన్న మాట గురించో, అవతల వాళ్ళ ప్రవర్తన గురించో మనం ఆలోచిస్తుంటే మన ప్రిఫరెన్స్ని మనం తగ్గించుకుని అవతల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు లెక్క. వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వవలసిన అవసరం మనకు లేదు కదా. అందుకని అలాంటివి అక్కడితోనే వదిలేయాలి, మనం దూరంగా ఉండాలి.
మనమేంటి అన్నది చూపించుకోవాలి. అది. అంతేగాని పోన్లే ఎవరి పాపాన వాళ్ళే పోతారు అనుకునే రోజులు కాదు ఇవి ఏమి. ఎవడి పాపాన ఎవ్వడూ పోవడం లేదండి. హాయిగా ఉంటున్నారు. ఇంకా సుఖంగా ఉంటున్నారు. ఇది కూడా నేను చూశాను నా అనుభవంలో. నిజంగా ఏదో రోజు అనుభవిస్తాడు, ఇంత బాధ పెట్టాడు కదా అని మనం అనుకుంటామా? కానీ వాళ్ళేం పడట్లేదు. మరి ఎప్పుడు ఆ పాపం వాళ్ళ ఖాతాలో ఎప్పుడు క్రెడిట్ అవుతుందో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం అయితే హ్యాపీగా హాయిగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు. అసలు అన్నిటికన్నా పెద్ద తప్పు ఎదుటి మనిషిని గాయపరచడం మనసుని. నేను ఎప్పుడు చెప్తా, దేవీ భాగవతంలో ఉంటుందని. ఒక మనిషిని హత్య చేస్తేనే హత్య కాదు, మనసును గాయపరచడం అన్నది హత్యతో సమానమే, ఇంకా ఎక్కువ కూడా అని ఒక మనిషిని గాయపరిచే విధంగా మనం ఎప్పుడూ మాట్లాడద్దు. మన వాళ్ళు ఎవరు, మన మాట స్మూత్గా ఉండాలి. మన మొహాన్ని వీలైతే ఒక నవ్వు మొహంతో ఉండి మాట్లాడాలి. అది మనకే మంచిది, మన హెల్త్కి, మన కుటుంబానికి అన్ని విధాలా మంచిది. అలా అని అందరితోనూ నవ్వుతూ ఉండవలసిన అవసరం లేదు. మనకి మామూలుగా కూడా జనరల్గా అందరూ కనిపిస్తూ ఉంటారుగా, ఇరుగు పొరుగు ఎవరో ఒకరు, వాళ్ళకి మనకేం పెద్ద ఇది ఉండదు, సంబంధాలు ఉండవు. అయినా ఒక నవ్వు, స్మైలీ ఫేస్ ఉంటూ ఉండి మనకి ఎలా అలవాటో అలాగే ఒకళ్ళ కోసం మనం అక్కర్లేదు, ఒకళ్ళ మీద కక్ష అక్కర్లేదు. అంతే. మనం మాట్లాడకుండా ఒక గంభీరత్వాన్ని పురుగుకుంటే అదే అన్నిటికీ సమాధానం. అదే నోటితో 100 సమాధానాలు చెప్పక్కర్లేదు. మాటకు మాట అలా పెరుగుతుంది తప్ప తరగదు. అందుకని ఒక సీరియస్నెస్, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే అదే మంచిది చాలా. అలా రకరకాలుగా అందరూ కూడా మన ఏజ్ వాళ్ళు, కొద్ది చిన్నవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, ఇంచుమించుగా ఒకే ఏజ్ వాళ్ళు అందరూ పడుతున్న బాధలేవి. ఇప్పుడు పిల్లలు అంటారా, పెడీమని వాళ్ళకి ఎలా కావాలంటే అలా జవాబు చెప్పేస్తారు. వాళ్ళకి కావాల్సినట్టుగానే వాళ్ళు ఉంటున్నారు. మళ్ళా మొహమాటాలు అవి వాళ్ళకి తక్కువ. ఇప్పుడు జనరేషన్ అది. అలా ఉంటేనే వాళ్ళు బతకగలరేమో. అది మన పెద్దవాళ్ళకన్నా మనం ఫాస్ట్ అయ్యి ఉండొచ్చు, మన పిల్లలు మనకన్నా ఫాస్ట్ అయ్యి ఉండొచ్చు. అలా మారుతూ ఉంటుంది కదా జనరేషన్కి. అది సంగతి అండి. ఇది ఈరోజు నేను చెప్పే విశేషాలు. ఉండనా మరి? మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఎవరి కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టద్దు. మీకు ఎలా కావాలో అలా హ్యాపీగా హాయిగా ఉండండి. మీకు నచ్చపోతే సీరియస్గా ఉండండి. ఇంట్లో వాళ్ళైనా సరే మన వాళ్ళే అనుకుని వాళ్ళు ఎవరేమన్నా పడవలసిన అవసరం లేదు. అలానే వాళ్ళకి ఎదురు చెప్పి జవాబులు చెప్పి ఇష్యూని పెద్దది చేసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్ అయిపోండి, కామ్ అయిపోండి. అంతకన్నా బెస్ట్ థింగ్ ఇంకోటి లేదు. ఓకేనా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.